ఈరోజు మన 14 డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారిని గెలిపించాలని, అలాగే మన నెల్లూరులో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు పద్మావతి నగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నింటి కూడా ఈరోజు తిరిగి మన ఓట్లు అభ్యర్థించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలని వారికి వివరించి ఈరోజు మన విజయసాయిని గెలిపించుకుంటే ఏ విధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి చక్కగా వివరించి వారి చేత కూడా అందరి చేత కూడా నిజమే అనిపించేట్టుగా ఈరోజు మాకు ప్రచారం జరిగింది. ఈరోజు నెల్లూరులో మన ఎంపీగా విజయసాయిని గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా తప్పకుండా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎందుకంటే మన విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వాసి, నెల్లూరులో పుట్టి పెరిగిన వ్యక్తి, నెల్లూరుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా అతను పోటీ చేస్తున్నారు. అతను మనం గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది, ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి. కాబట్టి తప్పకుండా మన విజయసాయిరెడ్డిని గెలిపించుకోవడం బాధ్యత మన అందరి మీద ఉందని కూడా మనం చేస్తున్నాం. అలాగే ఖలీల్ అహ్మద్ సామాన్యమైన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, మనం ఎప్పుడు కలిసినా కూడా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి మన ఖలీల్ అహ్మద్ గారు. ఈ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ కూడా గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము జగనన్న ఉన్నాం, మాకు అమ్మఒడి వచ్చింది, జగనన్న విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది అని మాకు ఎదురొచ్చి మాకు చెప్తున్నారు. మాకు ఎంత ఆనందంగా ఉంది. ఇన్ని జగనన్న సంక్షేమ పథకాలు ఇంతమందికి అందినాయా ఈ డివిజన్లో అని చెప్పి కూడా మనకు అందరూ కూడా మేమే 60% పైన ఈ డివిజన్లో జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి. ఈరోజు జగనన్న అమ్మఒడి అనేది ప్రజలకు ఒక వరం లాంటిది. ఎంతో మంది పేదవాళ్ళు తమ బిడ్డలను చదివించుకుంటున్నారు. మున్సిపల్ స్కూల్లో చదివినా, కార్పొరేట్ స్కూల్స్లో చదివినా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఈరోజు డబ్బులు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ స్కూల్లో చదువుకున్నా కూడా అమ్మఒడి వస్తుంది. ఈ అమ్మఒడి వల్ల ప్రజలు విద్యార్థులను బాగా చదివిస్తున్నారు. జగనన్న ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థిని బాగా చదివించి వాళ్ళకి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, తన నేటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా జగనన్న అమ్మఒడి స్కీమ్తో ప్రతి ఒక్కరిని చదివిస్తూ, తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని కూడా ప్రతి ఎంతో మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తయారు చేస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా ఈ పథకాలు పెట్టినందువల్ల ఈరోజు ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో. ఎందుకంటే చదువుకోలేని, స్తోమత లేని వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల చదువుకొని వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండంగా సంపాదించుకొని వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటున్నారు ఈ నేటి పిల్లలు. ఇదంతా ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల, మన జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమని కూడా మనం చేస్తున్నాం. అలాగే మన నెల్లూరు సిటీని అనిల్ కుమార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో మందికి రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టించారు మన అనిల్ కుమార్ గారు. ఈయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు అందినాయి. కాబట్టి ఈ రోజు ఖలీల్ అహ్మద్ గా గెలవబోతున్నారు, విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈ నెల రోజులు కష్టపడండి, తప్పకుండా విజయం మందే అని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన వస్తుంది. ఎక్కడ పోయినా కూడా మేము ఫ్యాన్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఒక్కొక్కరు మీకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక 20 ఓట్లు 50 ఓట్లు మనం వేయించాలి. జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే మనకి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అన్ని కూడా మీరంతా వివరించాలని చెప్పి కూడా మనం చేస్తున్నాం. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ. జై 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 జగనంటూ